శ్రీ గణేశాయ నమః. శ్రీ గాయత్రీదేవ్యే నమః. ప్రేక్షక వీక్షక మహాశయులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం జ్యోతిష చక్రంలోనే అత్యంత చైతన్యవంతమైన, ఎంతో ఆసక్తికరమైన, ఇంకా చెప్పాలంటే కాస్త సంక్లిష్టమైన రాశి అయిన మిథున రాశివారి గురించి సంపూర్ణంగా తెలుసుకోబోతున్నాం. వాళ్ల గుణగణాలేంటి, వాళ్ల ఆలోచన విధానమెలా ఉంటుంది, అసలు వాళ్ళ జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది అంటే, పుట్టినప్పట్నుంచి వారు ఎదుర్కొనే సవాళ్లేంటి, వాళ్ళు సాధించే విజయాలేంటి, ఇలా ప్రతి ఒక్క అంశాన్ని కూడా చాలా లోతుగా విశ్లేషించుకుందాం. ఒకవేళ మీరు మిథున రాశివారైతే ఈ విశ్లేషణ ప్రత్యేకంగా మీకోసమేనన్నమాట. ఈ పూర్తి సమాచారం తెలుసుకుని మీ జీవితంలోని రహస్యాలను ఛేదించే ముందు, ఒకవేళ మీరు ఇప్పటివరకు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే చేసుకోండి. అలాగే మీరు ఏ నక్షత్రానికి చెందినవారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇది మాకు ఇలాంటి మరిన్ని విశ్లేషణలు అందించడానికి ఎంతో సహాయపడుతుంది. సరే, ఈరోజు మనం ఏమేం విషయాలు మాట్లాడుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ఈ 6 విభాగాల ద్వారా మిథున రాశివారి జీవితంలోని ప్రతి కోణాన్ని మనం పరిశీలిద్దాం. వాళ్ల సాధారణ స్వభావం నుంచి వాళ్ల వ్యక్తిత్వాన్ని నిర్దేశించే నక్షత్ర రహస్యాల వరకు అన్నీ వివరంగా చర్చించుకుందాం. ఇంకా ఆలస్యమెందుకు, మొదలు పెడదాం రండి. సరే, మొదటిగా అసలు మిథున రాశి అంటే ఎవరు, వాళ్లని మనం చూడగానే ఎలా గుర్తించాలి, వాళ్ల ప్రాథమిక లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ల స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. వేద జ్యోతిష్యం ప్రకారం మృగశిరా నక్షత్రంలో 3వ మరియు 4వ పాదాలలో జన్మించినవారు, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలవారు, అలాగే పునర్వసు నక్షత్రంలోని మొదటి 3 పాదాలవారు, వీళ్ళందరూ మిథున రాశి కిందకే వస్తారు. ఒకవేళ మీకు మీ నక్షత్రం గుర్తు లేకపోయినా సరే, మీ పేరు గనక కా, కి, కు, కం, న్యా, ఛ, ఖే, కో, హ వంటి అక్షరాలతో మొదలైతే మీరు మిథున రాశి వారై ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇక మిథున రాశి వారి శారీరక లక్షణాలు చూస్తే వాళ్లు సాధారణంగా చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారండి. పొడవాటి శరీరం, పొడవైన చేతులు, కాళ్ళు, విశాలమైన నేత్రాలు ఇవన్నీ వాళ్ల సొంతం. ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ల కళ్లే వాళ్లకు ప్రధాన ఆకర్షణ. ఆ కళ్లతోనే వాళ్ల మనసులోని భావాలన్నింటినీ వ్యక్తపరుస్తూ ఎవరినైనా ఇట్టే ఆకట్టుకోగలరు. వాళ్ల జీవితంలోగాని మనసులోగాని ఎంత పెద్ద తుఫాను చెలరేగుతున్నా సరే, బయటి ప్రపంచానికి మాత్రం ఎప్పుడూ ఒక ప్రశాంతమైన చిరునవ్వుతోనే కనిపిస్తారు. ఇది వాళ్లలో ఉన్న ఒక గొప్ప లక్షణం. కాని కొన్నిసార్లు ఇదే బలహీనత కూడా అవుతుంది. వీళ్లకు నిస్సత్తువగా, ఖాళీగా ఒకచోట కూర్చోవడం అస్సలు నచ్చదనమాట. వాళ్ల మెదడు ఎప్పుడూ ఒక రేడియోలా పనిచేస్తూనే ఉంటుంది. ఎప్పుడూ ఉత్సాహంగా ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. బుర్రలోకొక్కసారి ఒక ఆలోచన వచ్చిందంటే దాన్ని వెంటనే కార్యరూపంలో పెట్టాల్సిందే. అది పూర్తయ్యేదాకా వాళ్లకు నిద్రపట్టదు. సరేలే, రేప్ చేద్దాం అని వాయివా వేయడమంటే వీరికి అస్సలు గిట్టని పని. ఇక మిథునరాశి అనగానే అందరికీ టక్కును గుర్తొచ్చేది వాళ్ల ద్వంద్వ స్వభావం, అంటే డ్యూయల్ పర్సనాలిటీ అనమాట. దీని వెనకున్న రహస్యమేంటి, వాళ్ల వ్యక్తిత్వంలోని ఈ 2 విభిన్న కోణాలను ఇప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ స్లైడు మిథున రాశి వారి వ్యక్తిత్వాన్ని అద్భుతంగా వివరిస్తోంది. అంటే వాళ్లలో 2 వ్యక్తులుంటారన్నమాట. ఒకరు తాము ప్రేమించేవారి కోసం ఏదైనా త్యాగం చేసే ఒక నిస్వార్థ ప్రేమికుడు, అత్యంత భావోద్వేగంతో, చాలా శ్రద్ధతో ఉంటారు. మరొకరు అదే సమయంలో ఒక జిత్తులమారిలాగా, స్వార్థంగా, కేవలం తమ గురించి, తమ ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచించే వ్యక్తి. ఒకే వ్యక్తిలో ఈ 2 విభిన్న ముఖాలు పరిస్థితులను బట్టి బయటకు వస్తుంటాయి. అందుకే వీళ్లని అర్థం చేసుకోవడం చాలా కష్టం. వాళ్ల మానసిక స్థితిని ఒక రోలర్ కోస్టర్తో పోల్చవచ్చు. ఇప్పుడే ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా ఉన్న వ్యక్తి ఎవరూ ఊహించని విధంగా మరుక్షణంలోనే తీవ్రమైన విచారంలోకి లేదా కోపంలోకి వెళ్ళిపోగలరు. అసలు వాళ్లను సంతోషపెట్టిందేంటో, బాధపెట్టిందేంటో బయటి వాళ్లకస్సలు అంతుచిక్కదు. ఈ వేగవంతమైన భావోద్వేగ మార్పులే వాళ్ల సంబంధాలలో తరచుగా గందరగోయానికి దారితీస్తుంటాయి. ఈ ద్వంద్వత్వం అనేది వాళ్ల ప్రతి విషయంలోనూ కనిపిస్తుంది. ఉదాహరణకి, ఒకరిని ప్రేమిస్తే వాళ్లకోసం ప్రాణమైనా ఇచ్చేంతలా ప్రేమిస్తారు. వాళ్లను ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. కాని ఒకసారి ఎవరినైనా ద్వేషించడం మొదలుపెట్టారంటే జీవితంలో మళ్లీ వాళ్ల ముఖం కూడా చూడరు. వాళ్లను పూర్తిగా తమ జీవితం నుంచి తొలగిస్తారన్నమాట. అలాగే తమ వ్యక్తిగత విషయాలను చాలా గోప్యంగా ఉంచుకుంటారు. కాని ఇతరుల రహస్యాలను మాత్రం చాలా చాకచక్యంగా, మాటల మధ్యలోనే రాబట్టగలరు. సరే, మిథున రాశి వారి ప్రధాన లక్షణాలు వాళ్ల కెరీర్ మీద, ప్రేమ సంబంధాల మీద మరియు సామాజిక జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ఇప్పుడు వివరంగా చూద్దాం.
ఈ చార్ట్ చూస్తే మనకు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. చాలామంది మిథున రాశి వారికి వాళ్ల కెరియర్, వాళ్ల ఆశయాలే మొదటి ప్రాధాన్యత. వాళ్ళు ప్రేమ, కుటుంబం కంటే కూడా తమ వృత్తిపరమైన ఎదుగుదలకే ఎక్కువ విలువిస్తారు. తమకంటూ ఒక గుర్తింపును, ఒక ఉన్నత స్థానాన్ని సంపాదించుకోవాలని నిరంతరం తపనపడుతూ ఉంటారు. దీని తర్వాతే స్నేహితులు, సాహసాలు, ప్రేమలాంటి ఇతర విషయాలొస్తాయి. ఇక సామాజికంగా వీళ్ళకి తిరుగుండదు. ఎవ్వరితోనైనా ఇట్టే కలిసిపోతారు. తమ మాటకారితనంతో అందర్నీ ఇట్టే ఆకట్టుకుంటారు. ఒక కథ చెప్పడం మొదలుపెడితే వినేవాళ్లు మంత్రముగ్ధులే వినాల్సిందే. అందుకే వీళ్ళు ఎక్కడుంటే అక్కడ వాతావరణమంతా ఉత్సాహంగా ఉంటుంది. పార్టీలు, ప్రయాణాలు, కొత్త ప్రదేశాలు చూడడం అంటే వీళ్ళకి ప్రాణం. అంతేకాదు, ఇతరుల సమస్యలను చాలా శ్రద్ధగా విని వాళ్లకి చాలా మంచి సలహాలివ్వడంలో వీళ్ళు నిపుణులు. రాస్యాధిపతి బుధుడు అవడం వలన వీళ్లకు అపారమైన తెలివితేటలుంటాయి. ముఖ్యంగా లెక్కలు, సైన్స్, టెక్నాలజీ వంటి తార్కిక రంగాలలో అద్భుతంగా రాణిస్తారు. ఏ సమస్యనైనా విశ్లేషించి దానికి పరిష్కారం కనుగొనగలరు. వ్యాపారం, లాయర్ వృత్తి, రియల్ ఎస్టేట్ వంటి రంగాలలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఒకరి కింద పనిచేయడం కన్నా 10 మందికి పని కల్పించే యజమానిగా ఉండాలనే కోరిక వీళ్లలో బలంగా ఉంటుంది. డబ్బు సంపాదించాలనే తపన కూడా ఎక్కువే. కాని ఇక్కడే ఒక చిన్న సమస్య ఉంది. కొన్నిసార్లు తొందరపడి తప్పుడు పెట్టుబడులు పెట్టడం లేదా స్నేహితులను గుడ్డిగా నమ్మి మోసపోవడం వల్ల ఆర్థికంగా నష్టపోతారు. చాలామందికి విదేశాలకు వెళ్లాలనే బలమైన కోరిక ఉంటుంది. ఇప్పటివరకు మనం చర్చించుకున్న ఈ సాధారణ లక్షణాలు మీలోగాని లేదా మీకు తెలిసిన మిథునరాశి వారిలో గాని ఎంతవరకు కనిపిస్తున్నాయి? మీ వ్యక్తిత్వంతో ఇవి సరిపోతున్నాయా లేదా అనే విషయాన్ని దయచేసి కామెంట్స్లో మాతో పంచుకోండి. మీ అనుభవాలు మాకు, మిగతా వీక్షకులు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇక ఈ విశ్లేషణలో అత్యంత కీలకమైన, మీరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విభాగానికి వచ్చేశాం. మిథునరాశి ఒకటైనా సరే, మీ నక్షత్రాన్ని బట్టి మీ అసలైన వ్యక్తిత్వం, మీ బలాలు, బలహీనతలు పూర్తిగా మారిపోతాయి. ఆ రహస్యాలను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ అద్భుతమైన సమాచారాన్ని మీరు మిస్ అవ్వకూడదంటే, ఒకవేళ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే చేసేయండి. మరియు మీ రాశి, నక్షత్రాన్ని కామెంట్లో తప్పకుండా పోస్ట్ చేయండి. ఇప్పుడు మిథున రాశిలోని 3 నక్షత్రాలైన మృగశిర, ఆరుద్ర మరియు పునర్వసు నక్షత్రాల వారి ప్రత్యేక లక్షణాలు, వాళ్ల అలవాట్లు, బలహీనతలు మరియు జీవిత మార్గాల గురించి వివరంగా ఇంకా లోతుగా తెలుసుకుందాం. ముందుగా అన్వేషకులు అని పిలవబడే మృగశిర నక్షత్రం 3-4 పాదాల వారి గురించి తెలుసుకుందాం. వీళ్ళు నిరంతరం జ్ఞానాన్ని, సత్యాన్ని అన్వేషిస్తూ ఉంటారు. మృగశిర నక్షత్ర జాతకులు చాలా శాంత స్వభావులు. తొందరపడి మాట్లాడరు, బాగా ఆలోచించి మాట్లాడతారు. వీళ్లకు నిజాయితీ, సత్యం పట్ల అపారమైన గౌరవం ఉంటుంది. అబద్ధాలను అస్సలు సహించలేరు. స్వేచ్ఛగా, స్వతంత్రంగా బతకడానికి ఇష్టపడతారు. ఎవరి కంట్రోల్లోనూ ఉండలేరు. అద్భుతమైన బుద్ధికుశలత, ఏకాగ్రత వీళ్ల సొంతం. వీళ్లల్లో ఒక మంచి గుణమేంటంటే, ఒకసారి ఎవరైనా వీళ్లకు సహాయం చేస్తే దాన్ని ఎప్పటికీ మరచిపోరు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా తిరిగి సహాయం చేసి ఆ రుణం తీర్చుకుంటారు. కళలు, సంగీతం, సాహిత్యం పట్ల వీళ్లకు ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. ఇక వీళ్ల జ్యోతిష్య వివరాలు చూస్తే, రాస్యాధిపతి బుధుడు కాగా నక్షత్రాధిపతి కుజుడు. అంటే కుజుడి శక్తి, బుధుడు తెలివి, ఈ 2 వీళ్లలో మిళితమై ఉంటాయన్నమాట. వీళ్లకు అదృష్టాన్నిచ్చే రత్నం పగడం. 2, 3, 4, 7 అనే సంఖ్యలు వీళ్ళకి బాగా కలిసొస్తాయి. వీళ్ళు ముఖ్యంగా కుజగ్రహ అధిపతి అయిన సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని, అలాగే బుధగ్రహ అనుగ్రహం కోసం వెంకటేశ్వరస్వామిని ఆరాధించడం వల్ల జీవితంలో విశేషమైన ఫలితాలు పొందుతారు. ఇక తరువాత సాధకులుగా పేరుగాంచిన ఆరుద్ర నక్షత్రం వారి గురించి తెలుసుకుందాం. వీళ్ళు తమ అపారమైన తెలివితేటలతో ఏదైనా సాధించగలరు. కాని వీళ్ల జీవిత ప్రయాణం కొన్నిసార్లు పెద్ద తుఫానులను ఎదుర్కొంటుంది. ఆరుద్ర నక్షత్రం వాళ్లు చాలా తెలివైనవారు. ముఖ్యంగా గణితం, ఎనాలిసిస్ వంటి రంగాలలో గొప్ప ప్రావీణ్యం ఉంటుంది. వీళ్లకు పాపం చేయాలంటే భయం, దైవభక్తి కూడా ఎక్కువే. సమాజసేవ, సేవావృత్తులలో బాగా రాణిస్తారు. ఏ పని చేపట్టినా దాన్ని పట్టుదలతో పూర్తిచేసి విజయం సాధిస్తారు. అయితే వీళ్ల జీవితంలో ఒక పెద్ద బలహీనత, ఒక శాపంలా వెంటాడే విషయమేమిటంటే నమ్మకద్రోహం. వీళ్లు ప్రాణంగా నమ్మిన స్నేహితులు, కుటుంబ సభ్యులు, చివరికి జీవిత భాగస్వామి చేతిలో కూడా తరచుగా మోసపోయే,
ద్రోహానికి గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీళ్ల జ్యోతిష్య వివరాలను పరిశీలిస్తే నక్షత్రాధిపతి ఛాయాగ్రహమైన రాహువు, రాస్యాధిపతి బుధుడు. ఈ రాహువు ప్రభావం వల్లే వీళ్ల జీవితంలో ఆకస్మిక సంఘటనలు, నమ్మకద్రోహాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. వీళ్లు గోమేధికం ధరించడం వల్ల రాహువు యొక్క చెడు ప్రభావాల నుండి కొంత రక్షణ పొందవచ్చు. 2, 4, 5, 6 వీళ్ల అదృష్ట సంఖ్యలు. వీళ్లు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని, లక్ష్మీదేవిని ఆరాధించడం చాలా శ్రేయస్కరం. ఇక మిథున రాశిలోని చివరి నక్షత్రం పునరుజ్జీవకులు మరియు ధర్మాత్ములు అని పిలవబడే పునర్వసు నక్షత్రం మొదటి 3 పాదాల వారి గురించి ఇప్పుడు చూద్దాం. వీళ్లు దైవిక లక్షణాలతో జన్మించారని చెప్పొచ్చు. పునర్వసు నక్షత్ర జాతకులు అల్పసంతోషులు, అంటే ఉన్నదానితో తృప్తిగా, సంతోషంగా జీవిస్తారు. అనవసరమైన ఆశలకు పోరు. వీళ్లకు దానగుణం, దయాగుణం చాలా ఎక్కువ. అందుకే సమాజంలో మంచి పేరు, గౌరవం సంపాదిస్తారు. వీళ్లు తరచుగా మంచి ధనవంతులవుతారు. ముఖ్యంగా వ్యాపారంలో బాగా రాణిస్తారు. నెమ్మదిగా ఆలోచించి స్పష్టంగా మాట్లాడతారు. ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో వీళ్లకి బాగా తెలుసు. అందుకే వీళ్లని ఓడించడం చాలా కష్టం. బంధువులతో వీళ్ల సంబంధాలు ఎంతో ఆప్యాయంగా ఉంటాయి. వీళ్ల జ్యోతిష్య వివరాలు చూస్తే రాశ్యాధిపతి బుధుడు, నక్షత్రాధిపతి దేవగురువైన బృహస్పతి. ఈ 2 అత్యంత శుభగ్రహాల కలయిక వల్ల వీళ్లకి సహజంగానే మంచి లక్షణాలు, అదృష్టం వస్తాయి. వీళ్ళు కనకపుష్యరాగాన్ని ధరిస్తే చాలా బాగా యోగిస్తుంది. 2, 3, 7, 9 వీళ్ల అదృష్ట సంఖ్యలు. వీళ్ళు వెంకటేశ్వర స్వామిని మరియు శివుడిని ఆరాధించడం వల్ల జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. సరే, ఇప్పుడు మీ నక్షత్రాన్ని బట్టి మీ బలాలు, బలహీనతలు తెలుసుకున్నారు కదా. మరి మీ జీవితాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి, గ్రహాల యొక్క చెడు ప్రభావాలను తగ్గించుకోవడానికి ఎలాంటి పరిహారాలు, పూజలు చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మృగశిర నక్షత్ర జాతకులు ప్రధానంగా నక్షత్రాధిపతి అయిన కుజుడి అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి. ప్రతి మంగళవారం స్వామికి అర్చన చేయించడం చాలా మంచిది. ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని రోజూ పఠించాలి. మీ ఉంగరపు వేలికి పగడాన్ని ధరించడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. ఎనుపు లేదా మెరూన్ రంగు వస్త్రాలు ధరించడం, మంగళవారం రోజు కందులు దానం చేయడం వల్ల కుజగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఇక ఆరుద్ర నక్షత్ర జాతకులు తమ జీవితంలోని ప్రధాన సమస్య అయిన నమ్మకద్రోహాల నుండి బయటపడటానికి రాహు అధిదేవత అయిన దుర్గాదేవిని ఆరాధించాలి. ప్రతిరోజు అమ్మవారి ముందు ఆవునేతితో దీపం వెలిగించటం, ముఖ్యంగా రాహుకాలంలో దుర్గాదేవిని పూజించటం వల్ల మీకు ఒక రక్షణ కవచంలా ఉంటుంది. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని జపించాలి. రాశ్యాధిపతి బుధుడి కోసం మీ చిటికెన వేలికి పచ్చను ధరించటం, ఆకుపచ్చరంగు వస్త్రాలు ధరించటం మరియు పెసలు లేదా రాహువు శాంతి కోసం మినుములు దానం చేయటం చాలా శుభప్రదం. పునర్వసు నక్షత్ర జాతకులు బుధ మరియు గురుగ్రహాల అనుగ్రహం కోసం శ్రీ మహావిష్ణువును మరియు శివుడిని ఇద్దరినీ పూజించాలి. ప్రతి బుధవారం వెంకటేశ్వర స్వామికి, గురువారం శివునికి పూజ చేయటం, అలాగే శివపురాణం మరియు విష్ణు సహస్రనామ పఠించటం చాలా మంచిది. వీళ్ళు పచ్చ లేదా కనకపుష్యరాగం రెండింటిలో ఏది ధరించినా శుభమే. వెదురు చెట్టును పెంచడం లేదా దాని దగ్గర కాసేపు సమయం గడపడం శుభప్రదం. బుధ గురుగ్రహ బీజమంత్రాలతో పూజ చేయడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. సరే, ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు మిథున రాశివారి గురించి మనం నేర్చుకున్న ముఖ్య విషయాలను ఒక్కసారి అలా గుర్తుచేసుకుందాం. మనం చూసినట్లుగా మిథున రాశివారు ప్రేమ, ఆశయం మధ్య ఉండే ఒక అద్భుతమైన ద్వంద్వ స్వభావులు. వాళ్లు సామాజికంగా ఎంతో చురుకుగా, తమ వాక్చాతుర్యంతో అందర్నీ ఆకర్షిస్తారు. వాళ్ల అపారమైన తెలివితేటలు, వృత్తిపట్ల ఉండే అంకితభావం వాళ్లను ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. వాళ్లు తమ రహస్యాలను కాపాడుకుంటూనే ఇతరుల మనసులను చాలా సులభంగా చదవగలరు. అన్నింటికన్నా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ల అసలైన వ్యక్తిత్వం, వాళ్ల విధి వాళ్ల జన్మ నక్షత్రంలోనే దాగి ఉంటుంది. ఈ పూర్తి విశ్లేషణ విన్న తరువాత మిథునరాశి వారిగా మీలో అత్యంత బలంగా ఉన్న లక్షణం ఏదని మీరు భావిస్తున్నారు? అది మీ ద్వంద్వస్వభావమా, మీ తెలివితేటలా, లేదా మీ నక్షత్రానికి సంబంధించిన ఏదైనా ప్రత్యేక లక్షణమా? మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో తప్పకుండా మాతో పంచుకోండి. అలాగే ఇప్పటికీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే చేసుకోండి.
ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. ఇలాంటి మరెన్నో జ్యోతిష్య ఆధ్యాత్మిక విశ్లేషణల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారాన్ని లైక్ చేసి మీ మిథున రాశి మిత్రులతో బంధువులతో షేర్ చేయండి. సర్వే జనా సుఖినో